ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడిన మేము కొత్తగా అడగటల్లా విద్యుత్ ఛార్జీలు పెంచం, పైగా తగ్గిస్తా ఉన్నారు. మొన్న ఏం చేశారు, ట్రాన్స్మిషన్ వాళ్ళు 3-4 సంవత్సరాలకు వేస్తే 1000 కోట్లు ఉన్నాయన్నారు. ఏంటి అదనంగా ఎందుకు వేస్తారంటే కాదు అడ్జస్ట్మెంట్ చేస్తే 450 కోట్లు మిగులు ఉంటది, ట్రూ డౌన్ చేస్తా ఉన్నారు. అన్ని ఒట్టి మాటలని తేలిపోయింది. ఇప్పుడు పత్రికా ముఖంగా బహిరంగ నోటీసులు ఇచ్చారు. 12,000 కోట్ల రూపాయలు ఈ 25-26 సంవత్సరంలో మరలా డ్రాప్ ఛార్జీలు వేయటానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మేము పెంచలేదు తగ్గిస్తామనే మా పాలకుల మాటల్లో ఇదేనా? నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ 12,000కి ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన మాట తప్పినందుకు 450 కోట్లు తగ్గిస్తామని మీరన్నారు, అది తగ్గించండి. యాక్చువల్ గా తగ్గించాల్సింది ఇప్పటికే 2,200 కోట్లు వీళ్ళు ఈ 1 సంవత్సరం 40 పైసలు వేసి ఎటువంటి అనుమతి లేకుండా అన్యాయంగా వృధాగా వసూలు చేశారు. కేవలం కార్పొరేట్ ఉత్పత్తిదారుల కోసం వసూలు చేశారు 40 పైసలు చొప్పున. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ ఇప్పటికే 15,000 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు మరలా 12,000 కోట్లు, అది ఇది కలుపుకుంటే 27,000 కోట్లు. ఈ యొక్క 2,500 కోట్లు మొత్తం 50,000 కోట్లు ఈ 11 నెలల్లోనే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కొత్త అన్ని కలిపి 50,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నేత మీద వేయటం న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. అందుకనే ప్రజల ఆగ్రహం శృతి మించక ముందే మీరు పునరాలోచించుకొని విద్యుత్ ఛార్జీలు, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయండి. స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు, ప్రజలు వద్దు అని చెబుతున్నారు. అదాని ఎవరండి? వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చట్టం గోడలు దిగిపోతారు, తాళాలు పగలు కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ దూరుతున్నారు. ఎవరిచ్చారు వాళ్ళకి హక్కు అని అడుగుతున్నాను. అదాని కంపెనీల వాళ్ళు ఇల్లీగల్ గా ఎక్కడైనా దూరితే కంప్లైంట్ తీసుకున్న వాళ్ళ మీద శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇల్లీగల్ ఇది, చట్ట వ్యతిరేకం. దాన్ని చూస్తూ ప్రజలు ఊరుకోరు, ప్రతిఘటిస్తారు.